UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే. గురువుగారు, సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా. తప్పకుండా తెలియజేస్తామా. ముఖ్యంగా కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి గనక చూసుకున్నట్టయితే గురు సంచారం చాలా అద్భుతంగా ఉంది. శని కొద్దిగా అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కనుక గురు సంచారం వల్ల ఫైనాన్షియల్ గా చూసుకున్న, ఉద్యోగపరంగా చూసుకున్న, వృత్తిపరంగా చూసుకున్న మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని ఈ నెలంతా గడిపేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెలలో చూసుకుంటే ఫైనాన్షియల్ పరంగా ఏదైనా ఇబ్బందులున్నా, అప్పుల పరంగా ఏదైనా ఇబ్బందులున్నా వాటిని తీర్చుకునేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు. ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. అలాగే ఈ యొక్క నెలలో పెళ్లిళ్ళు కుదరడం కానీ, ఎంగేజ్మెంట్లు జరగడం కానీ చాలా తప్పకుండా కర్కాటక రాశి వారి యొక్క జీవితంలో జరిగేటటువంటి అవకాశాలు ఈ నెలలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే అనుకున్నటువంటి పనులు సాధించాలి, ఈ రోజు ఏదైనా పని అనుకున్నాము, వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకున్న వెంటనే వాళ్ళకు అయిపోవాలి అనేటటువంటి ఆలోచనలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏ పనినైనా కూడా ఎక్కువగా ఆలస్యం చేయాలని చూడదు. కాబట్టి అది ఒకందుకు వాళ్లకు జీవితానికి ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వృత్తి రంగంలో, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చాలా చక్కగా లాభదాయకమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి డబుల్ సంపాదించేటటువంటి అవకాశాలు కూడా ఇప్పుడు ఈ సెప్టెంబర్ మాసంలో చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే అష్టమ స్థానంలో శని సంచారం, అష్టమ స్థానంలో శని సంచారం వల్ల ఆరోగ్యం అనేటటువంటిది క్షీణించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కొత్త జబ్బులు రావడం కానీ, లేదా జ్వర సమస్యలు రావడం కానీ, లేదా మానసిక పరంగా, శారీరక పరంగా కొన్ని ఇబ్బందులు రావడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే శరీరం పట్ల మీరు ఎక్కువగా శ్రద్ధ చూపించాలి. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారా కానివ్వండి, లేదా మనం తాగేటటువంటి నీటి ద్వారా కానీ ఎక్కువగా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అది కొద్దిగా చూసుకునే ప్రయత్నం చేయండి. అలాగే శని బాగా లేకపోతే జాతకంలో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాణానికి నష్టంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం సంపాదించిందంతా హాస్పిటల్కు ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఇలాంటివి కాస్త జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రోడ్డు మీద నడుచుకుని వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని కర్మకారకుడు కాబట్టి మనకు జీవితంలో అనుకోనటువంటి సంఘటనలు అంటే అకస్మాత్తుగా జరిగిపోతూ ఉంటాయి. అంటే మనకు తెలియకుండానే, అయ్యో నాకు తెలియకుండానే ఈ రకమైనటువంటి ఘోర ప్రమాదం జరిగిందే అని చెప్పి మనకు తెలియకుండా ఎన్నో రకాలైన ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి అష్టమ స్థానంలో శని సంచారం ఆరోగ్య నాశనం అని చెప్పడం జరిగింది. కనుక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించండి. మిగతాదంతా కూడా బాగా ఫైనాన్షియల్ పరంగా బాగానే ఉంటుంది. అలాగే వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా అన్ని రకాల బాగానే ఉంటుంది. కాకపోతే ఆరోగ్యరీత్యా కాస్త శ్రద్ధగా ఉంటే సరిపోతుందమ్మా. గురుగారు, ఈ రాశి వారు ఏ దేవి ఉపాసన చేస్తే పరిష్కారాలు ఎక్కువగా ఉంటాయి? ముఖ్యంగా కర్కాటక రాశి వారు మోస్ట్ ఆఫ్ ది ఆశ్లేష నక్షత్రంలో పుడతారు. కనుక ప్రతి ఒక్కరూ ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అయి ఉన్నటువంటి వారికి తప్పకుండా ఆశ్లేష బలి ప్రధానాన్ని సూచించడం జరిగింది జ్యోతిష శాస్త్రంలో. కనుక కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో పుడితే గనక ఆశ్లేష బలి ప్రధానాన్ని చేసుకోండి. అది ఒక్కటి చేసుకుంటే మీ జీవితం అనేటటువంటి సెటిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. రాబోయే విపత్తులు కానీ, గండాలు కానీ దాన్ని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆయా రాశి వారికి తప్పకుండా కలుగుతాయమ్మా. గురుగారు, సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న. సింహరాశి వారి గురించి తెలుసుకోవాలి అంటే గనక ఈ నెలలో చూసుకుంటే కొంచెం గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింహరాశి వారికి దశమ స్థానంలో గురు సంచారం నడుస్తుంది. అలాగే వీళ్లకు ముఖ్యంగా చూసుకుంటే గనక శని సప్తమ స్థానంలో సంచారం నడుస్తుంది. శని సప్తమ స్థానం కాబట్టి వీళ్ళకున్నటువంటి ఇబ్బందులు ఏంటి అంటే రాజకీయ పరంగా చూసుకున్నా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సింహరాశిలో పుట్టినటువంటి జాతకులు ఎప్పుడూ కూడా రాజకీయ రంగ ప్రవేశంలో ప్రావీణ్యులై ఉంటారు. వాళ్ళు రాజ్యాధికారాన్ని పొందాలని, లేదు అంటే 10 మంది మీద ఈ యొక్క అజమాయిషి చలాయించాలని చెప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. సింహరాశిలో పుట్టినటువంటి జాతకులు ఎప్పుడూ కూడా గ్యాంగ్ అనేటటువంటిది మెయింటైన్ చేసే స్వభావాలు ఎక్కువగా సింహరాశి జాతకులకు ఉంటూ ఉంటాయి. కనుక ఈ సింహరాశి వారికి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ అనేటటువంటిది కొంచెం గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా సింహరాశి వారికి ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు వస్తాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే గురువు 10వ స్థానంలో ఉన్నాడు, శని 7వ స్థానంలో ఉన్నాడు. శని 7వ స్థానంలో ఉంటే కుటుంబ పరంగా ఇబ్బందులు వస్తాయి. అంటే 7వ స్థానంలో కళత్రకారకము అంటాము. కళత్రకారకము అంటే ఏంటంటే భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడము, ఇంట్లో సమస్యలు ఏర్పడము, గొడవలు ఏర్పడము, లేదా భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తి ఎవరి దారి వాళ్ళు చూసుకునేటటువంటి అంటే గ్యాప్ రావడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు సింహరాశి వారికి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.
అలాగే ముఖ్యంగా దశమ స్థానంలో గురు సంచారం వల్ల ఫైనాన్షియల్ పరంగా అంటే చేసే వృత్తి రంగంలో, వ్యాపార రంగంలో నష్టం ఏర్పడము, తెలిసినటువంటి వాళ్ళే, నమ్మినటువంటి వాళ్ళే మోసం చేయడము, వీళ్ళను ఉపయోగించుకొని బయట డబ్బులు తీసుకోవడము, ఇలాంటివి ఎక్కువగా సింహరాశి వారి యొక్క జాతకంలో ఈ నెల రాబోతుంది. కనుక సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళను డబ్బు విషయంలో అసలు నమ్మకండి. ఎందుకంటే సింహరాశి వారు చూడడానికి చాలా గంభీరంగా కనిపిస్తారు. కానీ వాళ్ళని పొగిడామనుకోండి, 4 మంచి మాటలు చెప్పామనుకోండి, వాళ్ళు మెస్మరైజ్ అయిపోయి నీకేం కావాలంటే ఒక రాజులాగా దాన ధర్మాలు చేసేస్తూ ఉంటారు. అక్కడే వాళ్ళకు మైనస్ పాయింట్. కనుక సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. లేదు అంటే వాళ్ళు నష్టపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకరికి మంచి చేద్దాము అని చెప్పి ఎప్పుడైతే సింహరాశి వారు ఒక అడుగు ముందుకు వేస్తారో ఆ నష్టం మళ్ళీ ఇతరే భరించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కనుక సింహరాశి వాళ్ళు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అలాగే కుటుంబ విషయంలో కూడా భార్యాభర్తల మధ్య వీలైనంత వరకు వాగ్వివాదాలకు కానివ్వండి, తగాదాలకు కానీ కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే ఈ ఒక్క నెల గనక అన్ని సహనంగా, ఓపికగా భరిస్తే రాబోయే రోజులు చాలా హ్యాపీగా గడిచిపోయేటటువంటి అవకాశాలు ఈ సింహరాశి వారికి చాలా పుష్కలంగా ఉంటూ ఉన్నాయి. అయితే ఈ నెల సింహరాశి వారికి కొంత గడ్డు కాలం అనే గడ్డు అనుకోవచ్చు. కాలమేనమ్మా. అయితే కొంచెం ఎలాంటి దేవి పట్టణం చేయడం వల్ల వీళ్ళకి మంచి లాభాలు? సింహరాశి వారికి చండీ పరదేవత అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే వీళ్ళు సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. చండీ అమ్మవారి యొక్క మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని గనక వీరు ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే గనక పూజ చేసే సమయంలో గాని, లేదా స్నానం చేసిన తర్వాత ఆ సమయంలో ఏదో ఒక సమయం తీసుకొని, అంటే మరీ వీళ్ళు లేచే సమయాన్ని ఎప్పుడు కూడా మనము కాలయాపన చేసుకోకూడదు. ఎప్పుడైనా ఏ భగవంతుడి యొక్క స్మరణ చేసినా, మంత్ర ఉపాసన చేసినా ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య కాలంలోనే చేయాలి. కనుక ఆ సమయాన్ని గుర్తుపెట్టుకొని చేసుకోండి. అంటే లేచిన వెంటనే అంటే 10 గంటలకు లేచి నేను చేసుకుంటానంటే దాని ఫలితం ఉండదు. ఎప్పుడైనా ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య కాలంలో మంత్రపఠనం చేసుకోవాలి. ఆ మంత్రం ఏంటి అంటే, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః అనేటటువంటి మంత్రాన్ని పఠనం చేసుకుంటే ఆ తల్లి తప్పకుండా వాళ్ళను రక్షిస్తుంది. తప్పకుండా వాళ్ళకు మంచి అనుభవం అనేటటువంటిది ఆ అమ్మవారు వాళ్ళకు కల్పిస్తుందమ్మా. కన్యా రాశి వారికి సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది? కన్యారాశి వారికి గనక చూసుకున్నట్టయితే గురు సంచారం అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉంది. శని సంచారం కూడా చాలా అద్భుతంగా ఉంది. కన్యారాశి అంటే ఈ జాతకంలో ఏంటి అంటే ఎప్పుడైనా గమనించండి, 5 రాసుల వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మిగతా 7 రాసుల వారికి గ్రహ సంచారం అనేటటువంటి మధ్యమ స్థానంలో ఉంటుంది. ఏ సంవత్సరమైనా ఎప్పుడు తీసుకున్నా అంతే. మనం ప్రతి నెల తీసుకున్నా, ప్రతి సంవత్సరం తీసుకున్నా, ఎప్పుడైనా 12 ద్వాదశ రాశులలో 5 రాసుల వారికి మహర్జాతకం ఉంటుంది. అందులో మిగతా 7 రాసులకు మాత్రము కొంచెం మధ్యమ ఫలితాలు. అందులోనూ ఇప్పుడు కన్యా రాశి వారికి టాప్ పొజిషన్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే గురు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, శని 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. గురు 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచారం చేయడం వల్ల పూర్వీకుల ఆస్తులు రావడం కానీ, కోర్టు కేసులలో విజయం సాధించడం కానీ, అలాగే పెద్దవాళ్ళ యొక్క ఆస్తులను పంచుకోవడం కానీ, వీళ్ళకి ఆకస్మిక ధనలాభం అనేటటువంటిది కలుగుతుంది. అలాగే పూర్వీకుల ఆస్తిపాస్తులు ఏవైనా ఉన్నాయి అంటే వాటిని అనుభవించేటటువంటి అవకాశాలు ఈ నెలలో వాళ్ళకు చాలా తప్పకుండా కలుగుతూ ఉంటాయి. ధనపరంగా చూసుకున్నా లాభదాయకంగా ఉంటుంది, వృత్తిపరంగా చూసుకున్నా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలన్నా, కొత్త వ్యాపారం పెట్టాలనుకున్నా ఇది చాలా మంచి సమయము అని చెప్పుకోవచ్చు. అలాగే శని కూడా 6వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తయిపోతాయి. వీళ్ళకు పెండింగ్ అనేటటువంటిది ఉండదు. ఏ పని చేసినా కూడా విజయం సాధిస్తారు. విద్యందు కానీ, అందులో వివేకం నందు కానీ మంచి ప్రావీణ్యత సంపాదిస్తూ ఉంటారు. ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కగా ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశము, ట్రాన్స్ఫర్స్ జరిగేటటువంటి అవకాశము, జీతాలు పెరిగేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే కన్యా రాశి వారికి ఈ నెలంతా కూడా ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కొత్త వ్యాపారం పెట్టాలన్నా నిరభ్యంతరంగా పెట్టవచ్చు. మీరు కొత్త వాళ్ళతో పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఆ సాన్నిధ్యం అనేటటువంటిది వీళ్ళొక జీవితంలో ముందు గెలవడానికి కూడా వీళ్ళ జీవితానికి దోహదం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా చూసుకుంటే వివాహ సంబంధాలు కుదిరేటటువంటి అవకాశాలు, పెళ్లిళ్ళు జరిగేటటువంటి అవకాశాలు కూడా కన్యా రాశి వారికి చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గురు సంచారం, శని సంచారం వాళ్ళ జాతకంలో టాప్ పొజిషన్లో ఉన్నాడు. కనుక ఈ నెలంతా కూడా వాళ్లకు చక్కని
ఏమంటారు దానికి చక్కని అనుభూతిని కలిగించేటటువంటి మార్గదర్శకంగా ఈ నెలంతా కూడా వాళ్ళకు బ్రహ్మాండంగా ఉండబోతుంది. శుభము లాభము రెండు కూడా కలిగేటటువంటి జాతకంలో ఈ కన్యా రాశి వారు ఒకరు అని కూడా చెప్పుకోవచ్చమ్మా. కన్యా రాశి వారు ఏ దేవి ఉపాసన చేస్తే ఇంకా ఫలితాన్ని పొందొచ్చు గురువు గారు? కన్యా రాశి వారు గనక శివానుగ్రహం గనక ఉన్నట్టయితే కన్యా రాశి వారికి మంచి సత్ఫలితాలను పొందదు. రాశి ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కర్మ ఫలితాలను మనం అనుభవిస్తాము. ఇప్పుడు మనం చెప్పాం కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా అద్భుతాల్ని సృష్టించవు. కాకపోతే ఏంటంటే జ్యోతిష్యం అనేటటువంటిది అంధకారంలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక మార్గాన్ని నిర్దేశించేటటువంటిది మాత్రమే జ్యోతిష్యం తప్ప ఏదో కన్యా రాశికి బాగుంది అద్భుతంగా ఉంది అని అంటే ఏదో మెరాకిల్స్ ఏం చేసేది. కాకపోతే నువ్వు చేసే పనిలో భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది కలుగుతుంది అని మాత్రమే నువ్వు అర్థం చేసుకోవాలి తప్ప ఈ గురువు గారు నా కన్యా రాశి అద్భుతంగా ఉంది అని చెప్పేసి నేను కాళ్ళ మీద కాలేసుకొని ఒక రూమ్లో కూర్చుంటాను అన్ని నా కాళ్ళ దగ్గరికి వచ్చాయి పడతాయి అంటే మాత్రం దానికంటే మూర్ఖత్వం ఏం లేదు. కాకపోతే జ్యోతిష్యం అనేటటువంటిది ఒక మార్గాన్ని సూచించేటటువంటిది. కాబట్టి కన్యా రాశి వారికి అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహం తోడైతే ఇంకా మనకు సత్ఫలితాలను ఎక్కువగా పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందులోనూ కన్యా రాశి వారికి శివానుగ్రహం ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ప్రదోషకాలం అంటే ఏంటి 6 నుంచి 7 గంటల మధ్య కాలంలో సాయం సంధ్య వేళ అంటాం. ఆ కాలంలో స్వామి వారికి చక్కగా పంచామృతంతో అభిషేకాది క్రతువులు చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కన్యా రాశి వారు వీలైతే గోమతి గణపతి అనేది ఒకటి ఉంటుందమ్మా. ఆ గోమతి గణపతిని వీలైతే మెడలో వేసుకోండి. ఎందుకంటే రాబోయేది భాద్రపద మాసం, వినాయకుడి యొక్క నవరాత్రులు కూడా జరుగుతాయి. చక్కగా ఆ సమయంలో గోమతి గణపతిని ధరించుకోండి. తద్వారా మీకు శుభము లాభము అనేటటువంటి తప్పకుండా కలుగుతుందమ్మా.